హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బ్యాంకాక్, థాయిలాండ్ రాజధాని. నిత్యం టూరిస్టులతో కిటకిటలాడే అందమైన నగరం. అతిపెద్ద రాజధాని నగరం. వాణిజ్య, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రం ఈ బ్యాంకాక్. థాయ్ ప్రజలందరూ దాదాపు థాయ్ సంప్రదాయానికి చెందినవారు. థాయ్ మాట్లాడేవారుగానే ఉంటారు. వీరి అధికారిక భాష కూడా థాయ్. మతం బౌద్ధ మతం. దాదాపు 95% థాయ్ ప్రజలందరూ బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. ఏ సిటీకి మనం వెళ్ళినా బుద్ధ టెంపుల్స్ చాలా ఎక్కువగా చూడగలము. ఈ బ్యాంకాక్ ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ బ్యాంకాక్లో ఏ వీధి చూసినా మసాజ్ సెంటర్లు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇది వారి సంప్రదాయ వైద్య విధానం. బ్యాంకాక్ వెళ్ళాక మేము ముందుగా సియామ్ స్క్వేర్ అనే ప్లేస్, షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ అన్నమాట. షాపింగ్ చేసేవారికి బ్యాంకాక్లో దిస్ ఈజ్ ద గ్రేట్ ప్లేస్ అండి. సెంటర్లో ఉంది ఈ సియామ్ స్క్వేర్ అనే ప్లేస్. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదన్నమాట. ఇక్కడికి వెళ్తే చాలు, ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్స్, బ్యూటీ సెలూన్స్, ఫుడ్ కోర్ట్ లాంటివి అన్నీ ఇక్కడే ఉంటాయి. ఆ సియామ్ సెంటర్కి వెళ్ళటానికి మెట్రో స్టేషన్కి వచ్చినామండి. టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ థాయ్ కరెన్సీని బాత్లు అంటారండి. ఒక బాత్ అంటే దాదాపు మన ఇండియన్ రూపీతో ₹2.40 అలా లెక్క పెట్టుకోవచ్చు మనము. ఆ విధంగా క్యాల్కులేట్ చేసుకొని ఏదైనా కొనుక్కోవాలి తలుచుకుంటే కొనుక్కోవచ్చు అన్నమాట. ట్రైన్లో ఈ సియామ్ స్క్వేర్కి వచ్చేసినాము. మొత్తం అన్ని షాపింగ్ ఇక్కడ. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ సియామ్ సెంటర్లో. ఎక్కడ చూసినా మసాజ్ సెంటర్లు బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ బ్యాంకాక్లో. ఇది వారి సంప్రదాయ వైద్య విధానం. ఇది మనం కేరళ ఆయుర్వేద మసాజ్ని గౌరవించినట్లు థాయ్ వాసులు కూడా దాన్ని పవిత్రంగా భావిస్తారు. బ్యూటీ సెలూన్స్, ఫుడ్ కోర్ట్స్.แล้วก็ปอก็ตกใจที่ตัวเองยืนขึ้นมาแล้วสูงเท่าเขานั่งเนาะ. ఇక్కడ ఏదో సెలబ్రిటీ షో జరుగుతూ ఉంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు. అందువల్ల బయట సౌండ్స్ బాగా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక్కడే దగ్గరలో రెస్టారెంట్ 1921 అనేసి అని అక్కడికి
వెళ్ళామండి. 1921 నుంచి ఉంది అనేసి అన్నమాట. అంటే దాదాపు 100 years నుంచి రెస్టారెంట్ నడుపుతూ ఉన్నారంట. ఫేమస్ రెస్టారెంట్. మొత్తం అంతా థాయి సంప్రదాయ వంటలు అన్నమాట. అక్కడ పైనాపిల్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఆయిస్టర్ ఆమ్లెట్ ఫేమస్ అనేసి అని అన్నారన్నమాట. చాలా బాగుండిందండి. ఆయిస్టర్ ఆమ్లెట్ చాలా బాగుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చేసాము. బ్యాంకాక్లో అక్కడ దొరికే ఫ్రూట్స్ అవి. అక్కడి నుంచి బయలుదేరి పక్క రోజు రిక్లైనింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ, గోల్డెన్ బుద్ధ అని అంటూ ఉంటారండి. అతి పురాతనమైన చాలా అతిపెద్ద టెంపుల్స్లో ఫేమస్ టెంపుల్ బ్యాంకాక్లో ఈ బుద్ధ టెంపుల్ అండి. ఇందులో బుద్ధుడు దాదాపు 150 అడుగుల పొడవుతో ఉంటారండి బుద్ధుడు. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. బ్యాగ్స్ ఇస్తారు. మన చెప్పులు అవి తీసేసి దాంట్లో వేసేసుకొని పట్టుకెళ్ళిపోవాలి. $150 feet లెంత్ ఉంటారండి ఈ బుద్ధ. ఇంతేనండి. నా తర్వాత వీడియోలో ఫ్లోటింగ్ మార్కెట్, బ్యాంకాక్లోని ఫ్లోటింగ్ మార్కెట్, చైనా టౌన్ ఫేమస్ ఫర్ గోల్డ్ షాప్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్, జెమ్స్ ట్రేడ్ సెంటర్, తిరిగి మెట్రో స్టేషన్కి వచ్చి వెళ్ళిపోయినాము. ఇప్పటికింతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. నమస్తే అండి. సెలవు మరి.